ఏమిటి మిత్రమా ఇది? ఎప్పుడూ ఇలా కష్టపడుతూ ఉంటే జీవితంలో ఆనందించేది ఎప్పుడు? వర్షాకాలానికి ఇంకా బోలెడు సమయం ఉంది, అప్పుడు చూసుకోవచ్చులే. నువ్వు కూడా నాతో పాటు రా, అలా కాసేపు షికారుకి వెళ్దాం అని అంటుంది మిడత. వద్దు మిత్రమా, ఇప్పుడు జాగ్రత్త పడకపోతే తరువాత తిండి దొరకక చావాల్సి వస్తుంది అని చీమ తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. కొన్ని జీవితాలు అంతే, ఎప్పుడూ కష్టపడడం తప్ప సుఖపడడం తెలీదు అని నవ్వి వెళ్ళిపోతుంది మిడత. కొద్ది రోజులకు వర్షాకాలం రానే వస్తుంది. భోరున వర్షం కురుస్తూ ఉంటుంది. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడం వల్ల మిడత తన ఇల్లు దాటి బయటకు వెళ్ళలేకపోతుంది. ఆహారం లేక మిడత ఆకలితో బాధపడుతూ ఉంటుంది. చివరకు తిండి లేక చచ్చిపోయే స్థితికి చేరుకుంటుంది మిడత.